రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలో నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడవు, దావీదు కుమారుడా, లోకరక్షకుడా, నీకు వందనాలు. సింహాసనసీనుడు అయిన నా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నాయన. నా తండ్రి నాయన, ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన. ప్రార్థన నడిపింపను శక్తిని మాకు దయచేయండి. నీ సన్నిధిలో ప్రభా, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. ఉత్తముడమై ఉన్న దేవా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రభా. ప్రతిరోజు నాయన వేలాది దేవదూతలతో కొనియాడబడుచున్న తండ్రి, నీకు వందనాలు. మేము కూడా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడే కృపని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు పగలంతయు నీ దయగల రెక్కల కింద భద్రపరచవు. రాత్రి సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా మా మొరలను ఆలకించి మా ప్రార్థనకు జవాబిస్తూ నమ్ముచున్నాము తండ్రి. మాలో మా విశ్వాసాన్ని తీసివేసి నాయన విశ్వాసాన్ని నింపమని కోరుచున్నాము నాయన. నిన్ను హెచ్చించువాడు నాయన, ఆయనని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు నాయన. నా పరిశుద్ధాత్మ తండ్రి, జ్ఞాపకం చేసుకు తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతారని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. మేము మాలో తగ్గింపు స్వభావాలు దయచేయండి, తగ్గించుకునే హృదయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో తగ్గించుకున్నందుకు ప్రభా, వారు ఎలా అయితే దీవించబడ్డారో నా తండ్రి, మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దావీదు గారు అయితే నా తండ్రి తను ఎంతగానో తగ్గించుకుని ఉన్నారయ్యా. తను నా తండ్రి ప్రభా నాయన, తన తమ్ములు ద్వేషించినను ప్రభా తండ్రి నాయన, ప్రేమించపోయినప్పటికీ నా తండ్రి నాయన ప్రభా, అందరూ నా తండ్రి నాయన దూషించినప్పటికీ అడవిలోకి నాయన, అరణ్యంలోకి వెళ్ళి నాయన గొర్రెలను మేపుకుంటూ ఉన్నా కానీ ప్రభా, నేను రాజునవుతానని ఏ రోజు అనుకుని ఉండలేదు. కానీ ప్రభా, నాకు ఇన్ని గొర్రెమంద కావాలని అనుకుని ఉంటాడేమో, కానీ నాయన తను తగ్గించుకొని పెద్దలకు నాయన, అన్నదమ్ములకు అందరికీ విధేయత కలిగి జీవించినప్పుడు ప్రభా, తనను నాయన రాజుగా నియమించిన దేవుడు నాయన. సమూయేలు ప్రవక్త గారి ద్వారా నా తండ్రి వారి అన్నదమ్ములు అందరూ ఉన్నప్పటికీ నాయన తండ్రి, నువ్వు మాత్రం నాయన నా తండ్రి నాయన దావీదు ఇంకెవరన్నా ఉన్నవారని అడిగినప్పుడు ప్రభా, దావీదు అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఉంటాడు, తాను చాలా చిన్నవాడని చెప్పి నాయన అందరూ కూడా తనకి నాయన విలువ ఇవ్వలేని స్థితిలో కూడా నాయన సమూయేలు ప్రవక్త పిలిపించమన్నప్పుడు పిలిపించినప్పుడు నాయన ఇతడి దేవుడు ఎన్నుకున్న బిడ్డ అని ప్రభా నాయన తైలంతో అభిషేకించేలాగా చేసావు ప్రభా. తను తగ్గించుకున్నాడయ్యా, విధేయత కలిగి జీవించినప్పుడు ప్రభా, తను రాజుగా నియమించడానికి నువ్వు అభిషేకించిన దేవుడు ప్రభా. అభిషేకాన్ని బట్టి నీ సన్నిధిలో పనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు 13 సంవత్సరాల తర్వాత రాజుగా నియమించిన దేవుడు నాయన. సహాయం దయచేయండి. మాలో ఉన్న ప్రతి ఒక్క ఔదితులు దయతో క్షమించండి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టుడులు వెళ్ళకుండా నుంట్లో సహాయం దయచేయండి ప్రభా. సంహారకుడు నాయన, నీకు వందనాలు నాయన. స్తోత్రములు చెల్లిస్తున్న దుష్టుడి ప్రభావము మా మీద పడకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. సహాయకుడు, సంరక్షకుడు, పోషకుడు అయిన నా దేవా, నీకు వందనాలు. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అభిషక్తుడు అయిన దేవా, నీకు వందనాలు నాయన. అదే రీతిగా నా తండ్రి ఎస్తేరుని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అన్న తల్లిదండ్రులు లేనప్పటికీ నాయన, నా తండ్రి ఎవరు నా తండ్రి లేనప్పటికీ అనాదిగా ఉన్నప్పుడు ముద్దుకే తన బాబాయి పెంచి పెద్ద చేసినప్పుడు ప్రభా, తనకున్న పరిస్థితికి వివాహం జరుగుతుందో లేదో కూడా అనుకోలేదు ప్రభా. జరుగుతుందా అని కూడా ఊహించి ఉండకపోవచ్చు, కానీ ప్రభా నా తండ్రి ఎంతోమంది నా తండ్రి హేళన చేసి ఉండొచ్చు, నీకెవరూ లేరని ప్రభా. ఎంతోమంది నా తండ్రి నాయన నిందించి ఉండొచ్చు, కానీ నాయన ఎస్తేరు నీ పాదాల దగ్గర కనిపెట్టడం నేర్పించిన దేవా, నీకు వందనాలు నా తండ్రి. ఎస్తేరు నీ మీద ఆధారపడినప్పుడు ప్రభా, రాజ్యానికే నా తండ్రి నాయన రాజకుమారిగా నా తండ్రి నియమించిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తన ప్రజలందరినీ కాపాడుకోవడానికి శాసనాన్ని మార్చగలిగిన నా తండ్రి బిడ్డగా నువ్వు నియమించుకున్న దేవుడు ప్రభా. తను ఎంత విధేయత కలిగిన సన్నిధిలో జీవించి ఉన్నదో నా తండ్రి నాయన, దాన్ని బట్టి నన్ను హెచ్చించి ఉన్న దేవుడు ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నామో ఎలా ఉన్నాము అనేది కాదు నాయన. మాకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయా లేదా, మా బంధువులు రక్తసంబంధికులు మమ్మల్ని హేళన చేసి నన్ను నీ కొరకు నీకు సాక్షిగా నిలబడినప్పుడు నువ్వు మమ్మల్ని హెచ్చింపగలిగిన దేవుడు ప్రభా. అనేక మంది బిడ్డలు క్రైస్తవులను నమ్ముకున్నారు నమ్ముకోవడం వల్ల నా తండ్రి నాయన
నాయన మీరు ఇబ్బందుల పాలవుచున్నారని హేళన చేసినప్పటికీ నా తండ్రి నాయన నువ్వు సర్వశక్తిమంతుడు, నిజరక్షకుడు. ఈ లోకము నా తండ్రి కొద్ది కాలమే కానీ నీ శాశ్వతమైన రాజ్యంలో మాకు స్థానం కోసం మాకు ఒక నిరీక్షణ ఇచ్చిన దేవుడు ప్రభా. అటు కృపను మాకు దయచేయండి ప్రభా. అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని, మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. దావీదు కుమారుడాన్ని దాటిపోవద్దని కేక వేసినప్పుడు నాయన స్వస్థతలు దయచేసి, అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసిన దేవుడు ప్రభా. నాయన చనిపోయిన లాజరును తిరిగి లేపిన దేవుడు ప్రభా. యాయిరు కుమార్తెను తిరిగి లేపిన దేవుడు ప్రభా. నీకు వందనాలయా నా తండ్రి. ద్రాక్షవల్లిని నేను మీరు నాలో అంటుకట్టి ఫలించమన్నారు ప్రభా. నా తండ్రి లోతైన వేరు కలిగిన జీవితం మాకు దయచండి. ఫలించి అభివృద్ధి చెందే కృపను మాకు అనుగ్రహించండి. నీ తేజో మహిమను నింపమని కోరుచున్నాం ప్రభా. అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు అయిన నా రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృప మా మీదకి రానివ్వమని కోరుచున్నాము నాయన. అదే రీతిగా రూతు ప్రభా తను తగ్గించుకుంది ప్రభా. నాయన ప్రభా నా తండ్రి 50 స్త్రీలైనప్పటికీ ప్రభా అక్కడ నా తండ్రి నాయన నా తండ్రి అక్కడ అంతా నష్టపోయింది ప్రభా. తన యొక్క నాయన భర్తను పోగొట్టుకుంది, మామను పోగొట్టుకుని ప్రభా, అందరినీ పోగొట్టుకుని నా తండ్రి నాయన నయోమితో కలిసి నాయన నా తండ్రి అత్త నమ్మిన దేవుడే నా దేవుడు అని ప్రభా. నా తండ్రి అత్తతో కూడా వచ్చినప్పుడు ప్రభా ఆయన ఒక పొలంలో పరిగి ఏరుకుంటూ ఉన్న పొలంకి నాయన యజమానురాలుగా చేసిన దేవుడు ప్రభా. నన్ను తను తగ్గించుకుందయ్యా. తను నీకు విధేయతగా నీకు చూపించింది అయ్యా. నా తండ్రి ఈ లోకంలో తన తల్లిదండ్రులు శాశ్వతం కాదు, నా బంధువులు మా యొక్క దేశము మా యొక్క ఊరు శాశ్వతం కాదు అనుకుని ప్రభా నమ్మిన దేవుడే నా దేవుడని ప్రభా బిడ్డ విశ్వసించి నీ సన్నిధిలో ప్రభా నాయన నమ్మకం కలిగి నిలిచినప్పుడు ప్రభా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన నా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో, ప్రతి విధమైన అవధితులు దయతో క్షమించమని కోరుచున్నామయ్యా. నీ నామానికి సాక్షికరమైన బిడ్డలుగా మేము జీవించబడాలంటే ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని వారు హెచ్చించబడతారని మీరు మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క అవసరతను మాకు తీర్చగలిగిన దేవుడు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో తను తగ్గించుకొని ఎలా అయితే నీ సన్నిధిలో గడుపుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, యాచనలు చేస్తున్నారు, వారి ప్రార్థన అంగీకరించి క్రీస్తేసు మహిమేశ్వర్యం చొప్పున వారిని హెచ్చింప చేయగలిగిన తండ్రివి నీవై ఉన్నావని నీ సన్నిధిలో మనవులుగు చేస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో, దీనిరాల్ని అభాగ్యరాల్ని ఎందుకు పనికిరాని వారం నాయన. మేము పాపంలో పుట్టిన వారం, పాపంలో జన్మించిన వారం, పాపంలోనే బ్రతుకుచున్న వారం, మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. హిమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడవు నీవై ఉన్నవయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలుగా, నీ కుమార్తెలుగా, నీ సొత్తుగా పేరు పెట్టిన జనాంగముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవానికి వందనాలు. ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో నీ సన్నిధిలో మొరపెట్టచున్నారో పరిస్థితులన్నింటికి విడుదలనిచ్చి, నెమ్మదినిచ్చి, ఆరోగ్యాలనిచ్చి, ఆయుష్నిచ్చి ప్రభా వారి కుటుంబాలను నడిపించండి. సంవత్సర చివరి దినాల్లో ఉన్నారయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి. వారికి ఉన్న లోటుపాటులు, బలహీనతలు సమస్తమును వెరిగిన దేవుడు ప్రభా. కుటుంబంలో ఉన్న శోధన ఏమైనదో మాకు తెలియదయ్యా. లేని విషయంలో వారు తగ్గించుకొని దీనులైన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ దీనత్వం నుంచి వారిని హెచ్చింప చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకో, వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి కూడా మార్చమని కోరుచున్నాం ప్రభా. ఏ కీడు అయినా ఏ గృహం దరిచేరకున్నట్లు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని ప్రతి గృహం మీద ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. దీనురాలైన నా ప్రార్థన అంగీకరించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల కొరకు నాయన ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేయగల కృపను నాకు అనుగ్రహించండి. అనేక మంది కొరకు ప్రార్థించే బిడ్డగా సిద్ధపరచండి నాయన. నీకు వందనాలు. మాలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేయండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో, బిడ్డలనేమి ప్రభా, యవనస్తుల గురించి ఏమి ప్రభా, వృద్ధులేమి ప్రభా, నడివేసి వారేమి ప్రభా, ఉద్యోగాలు చేసుకునేవారు, వ్యాపారాలు చేసుకునేవారు నా తండ్రి, వ్యవసాయ పనులు చేసుకునేవారు నా తండ్రి, అనేక మంది గురించి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా. ప్రార్థన విజ్ఞాపనని రాజ్యానికి చేర్చుకుని మాకు జవాబు దయచింది. వాతావరణాన్ని కొలపరచండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు పంటలు గృహాలకు చేరవలసిన పరిస్థితి ఉంది నాయన. పంటలన్నీ నాయన సక్రమంగా నాయన కొనుగోలు చేయ వరకు నీ కాపుదలు దయచండి. గిట్టుబాటు ధరలకు అమ్ముకోగల శక్తిని అనుగ్రహించండి. ప్రతి విధమైన అవసరం క్రీస్తు మహిమేశ్వర్యంలో తీర్చమని కోరుచు
కోరుచున్నాము నా తండ్రి. నాయన చల్లగనైనా ఉండి వెచ్చగనైనా ఉండి నునవెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివేయబడతారన్నావు ప్రభా. మేము ఏదైనా కూడా నీ యందు ప్రభా నమ్మిక ఉంచే కృపను దయచేయి. ఏదైనా ఒక మార్గం గుండా వెళ్ళినప్పుడు ఇంకో మార్గం గురించి ఆలోచన లేకుండా ప్రభా నీ తండ్రి ఆ మార్గంలో సరళము చూపించగలను నా తండ్రి నా పక్షాన ఉన్నాడని ప్రభా జ్ఞానం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నా తండ్రి. రెండు పడవల మీద కాలు వేసిన జీవితాలు నీట మునిగినట్లు కాకుండానట్లు ప్రభా నాయన రక్షణని వాడలో మేము నాయన నా తండ్రి స్థిరమైన నివాసాన్ని క్రీస్తుని బండ మీద వేసుకొని నిర్మించుకొని నీ కొరకు సాక్షులుగా బతికే కృపను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు పరిశుద్ధ ఆత్మదేవా. నీ కృప రానివ్వండి నాయన. ఈ రాత్రికాల సమయంలో మేము నా తండ్రి దర్శించండి. మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్న 2025 సంవత్సరం మా ముందు ఏ ఉపద్రవములు ఏ కీడు అపాయాలు తొందర గడిబిడ్డలు ఉన్నాయో ప్రతి కీడు నుంచి తప్పించబడండి అన్న. క్రిస్మస్కి నూతన సంవత్సరానికి ప్రభా నా తండ్రి బిడ్డలేమన్నా నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకుంటానుకుంటే అది ప్రభా శ్రేష్టమైన వస్త్రాలను సిద్ధపరచండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. నీ రక్షణ సువార్తను అనేక మందికి చాటి చెప్పుచుండగా నీ యొక్క నా తండ్రి నాయన భూరాధ్వనితో నా సన్నిధిలో ఆరాధించే వారిగా మేము ఉండే కృపను అనుగ్రహించండి. అనేక ఆత్మని మందిరానికి నా తండ్రి తీసుకొని వచ్చి నేను స్తుతించి ఆరాధించుకొని ఆడే కృపను దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో హెచ్చించబడే బిడ్డలుగా మార్చుటకు సహాయం అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో దినురాలైన నా ప్రార్థన అంగీకరించి నీ పాదాలు దరి చేర్చుకుని నాయన వేకుజామున లేచి నేను స్తుతించి గణపరిచే కృపను ధన్యతను ఆయన మాకును మా కుటుంబాలకు రక్షకులకు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరికీ అనుగ్రహించి రాత్రి సమయంలో నేను శ్రేష్టమైన నిద్ర దయచేసి నీ యొక్క నా తండ్రి నాయన ప్రభా నా తన తేటైన దర్శనమును కలంలో చూడగల శక్తిని మాకు అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమె యేసు రక్తమే జెంసులు రక్తమే అపవాదికులనంత నాశనం ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక.